టుడే మెయిన్లీ టాపిక్ ఈస్ మనం బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ బీఎస్సీ కెమిస్ట్రీ కానీ ఏదైనా కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అండి ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు మెయిన్ బేసిక్ ఇండస్ట్రీ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకు బేసిక్ శాలరీ వచ్చేసే వరకు 12,000 నుంచి 15,000 ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మా ఇండస్ట్రీలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్క్ ఇండస్ట్రీ, సెకండ్ వన్ ఈజ్ ఫార్ములేషన్. ఫస్ట్ టుడే ఐ విల్ డిస్కస్ ద బల్క్ ఇండస్ట్రీ. అంటే బల్క్ ఇండస్ట్రీ అంటే సపోజ్ మనకు ఒక పారాసిటమాల్ ఒక ట్యాబ్లెట్ ఉంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ అంటే పౌడర్ అనేది బల్క్ ఇండస్ట్రీలో తయారైంది. దీనిలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్మీడియట్ బ్లాక్ ఉంటుంది, దీంట్లో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఫైనల్ ప్రోడక్ట్. వీటిలో మనకి మెయిన్ పౌడర్ పార్టికల్స్ అనేది తయారవుతాయి. వీటిలో ఉన్న డిపార్ట్మెంట్స్ గురించి మనం ఈరోజు బేసిక్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం R&D గురించి తెలుసుకుందాం. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. AR&D అంటే అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. R&D అంటే సపోజ్ మనకు ఒక పారాసిటమాల్ పౌడర్ తయారు చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకు R&Dలో దాని కాస్ట్ ఎంత అయింది, దాని యొక్క పారామీటర్స్ ఎలా వస్తుంది, దాని ఈల్డ్ అనేది ఎలా వస్తుంది అనేది ఒక 3 ట్రయల్ బ్యాచెస్ R&Dలో వేస్తారు. మెయిన్ మనకి R&Dలో వేసిన తర్వాతే మెయిన్ దాని యొక్క రోల్ ఏంటంటే కాస్ట్ అనేది ఎస్టిమేట్ చేసిద్ది అండ్ ఆల్సో టెంపరేచర్స్ డీవియేషన్స్ ఎక్కడ ఏ పారామీటర్ దగ్గర ఈల్డ్ వస్తుంది ఏంటి అనేది ఒక 3 బ్యాచ్లు వేసి అవి అంతా ఓకే అనుకుంటేనే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అనేది వేస్తారు. దాని యొక్క కీ రోల్ అది. ఆ తర్వాత QC అంటే క్వాలిటీ కంట్రోల్. అంటే మార్కెట్కి పోకముందే మెయిన్ సింపుల్గా చెప్పాలంటే QC అంటే క్వాలిటీ కంట్రోల్. ఇది మార్కెట్కి వెళ్ళకముందే దాంట్లో యొక్క క్వాలిటీ కంట్రోల్నే చెక్ చేస్తారు. అది కరెక్ట్గా ఉందా లేదా, pH కరెక్ట్గా ఉందా లేదా, అంటే సేఫ్టీ కరెక్ట్గా ఉందా, పేషెంట్ ట్యాబ్లెట్ వేసుకు ముందు అన్ని టెస్టులు కరెక్ట్గా అయినా లేదా అనేది QCలో చెక్ చేస్తారు. ఆ తర్వాత QA అనేది క్వాలిటీ అస్యూరెన్స్. అంటే దేనికైనా సరే సర్టిఫికేట్ కావాలి, కంపల్సరీగా వాళ్ళు చేసింది కరెక్టా కాదా అనేది QAలో చెక్ చేస్తారు. అంటే డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ కావాలి మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ డిస్పాచ్ చేయాలంటే ఆ ఎవిడెన్స్ అనేది QAలో ఉంటుంది. దాన్నే క్వాలిటీ అస్యూరెన్స్ అంటారు. తర్వాత EHS అంటే ఎన్విరాన్మెంట్ హెల్త్ సేఫ్టీ. అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ వేసినప్పుడు మనం ఇండస్ట్రీలో జాబ్ చేసేటప్పుడు సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ మెయిన్. ఆ సేఫ్టీ గైడ్లైన్స్ అనేది మనకి EHS రోల్ ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏంటంటే R&D వేసిన తర్వాత బ్యాచ్ బల్క్లో అంటే బ్యాచ్ సైజు ఇక్కడ ఏంటంటే 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ 100 గ్రామ్స్ బిలో లేదా 1 kg బిలోలో మనకి R&Dలో వేస్తారు. ఆ తర్వాత ప్రొడక్షన్లో 100 kgs 200 kgs వేయాలంటే ప్రొడక్షన్లో వాడతారు అన్నమాట. ప్రొడక్షన్ ఎంప్లాయ్ అనేది ఒక రోల్ వచ్చేసే వరకు పెద్ద బ్యాచ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మెయిన్ హ్యాండ్లింగ్ చేస్తుంటారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ అంటే ఎక్విప్మెంట్స్ అనమాట. ఎక్విప్మెంట్స్ మనకి ఏమన్నా ఒక బ్యాచ్ చేయాలంటే ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆ ఎక్విప్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాటి యొక్క క్యాలిబ్రేషను, తర్వాత వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనకి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో తెలిసిద్ది. మినిమం మనం ఫస్ట్ రావాలంటే ఈ డిపార్ట్మెంట్లో ఉంటాయి. వీటిలో మెయిన్ మనం చూస్ చేసుకునేటప్పుడు ఏ డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవాలనేది అది మన యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ అస్యూరెన్స్ అనేది ఓన్లీ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ లేడీస్ ఉంటారు. దీంట్లో QC అనేది క్వాలిటీ కంట్రోల్. అంటే ఏదైనా యొక్క ప్రోడక్ట్ యొక్క pH కానీ MC కానీ TLC కానీ చెక్ చేస్తారు. QCలో 2 ఉంటాయి మళ్ళీ. అంటే వెట్ ల్యాబ్ ఉంటుంది ప్లస్ ఆల్సో GC HPLC ఉంటుంది. వెట్ ల్యాబ్ అంటే ఓన్లీ MC pH. QC వచ్చేసి వెట్ ల్యాబ్లో వచ్చేసే వరకు మనం QCలో వెట్ ల్యాబ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీంట్లో మనకి ఓన్లీ MC TLC తర్వాత SOR స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషను తర్వాత ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే కనుక మనకు GC HPLCలో గ్యాస్ క్రోమటోగ్రఫీ హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ గురించి చెక్ చేస్తారు. అది సింపుల్గా ఫార్మా ఇండస్ట్రీ యొక్క బేసిక్ థింగ్స్. దాన్ని బట్టి మన ఇంట్రెస్ట్ని బట్టి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనేది మనం ఆలోచించుకొని